ఇక డీటెయిల్స్కి వెళ్తే జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారు. అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి వెళ్లారు. అల్లు అరవింద్కు విష్ చేయగా విజయ్ను అల్లు అరవింద్ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతున్న అల్లు అర్జున్ కాల్ ముగించి విజయ్తో కరచాలనం చేసి హత్తుకున్నారు. విజయ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కాసేపు మాట్లాడుకున్నారు. అదే సమయంలో డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్ను కలిసేందుకు వచ్చారు. వీరితో పాటు వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్ రాజు తదితరులు కలిశారు. జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన వీరందరూ తాజా పరిణామాల గురించి చర్చించారు. తన మేనల్లుడు నటుడు అల్లు అర్జున్ను చిరంజీవి సతీమణి సురేఖ కలిశారు. తాజా పరిణామాల గురించి మాట్లాడారు. మేనల్లుడిని అత్తుకొని ఎమోషనల్ అయ్యారు. బన్నీ ఆమెకు ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన ఏ ప్రభుత్వమైన నాశనం కాక తప్పదని రచయిత చిన్ని కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. अनिल अनिल भाई माइक सागर भाई लास्ट वेट अन्ना ఇది కేబుల్ లేపి आगे आ जाए రైట్ మైక్ రైట్ भाई सागर అలా గానే మనకు మైక్ ఆర్ కేబుల్ చెప్పినావా చెప్పినా మన అన్న అన్న హలో నా బయర్ గాల్ బయర్ రాసింది నేనే. అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే. ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు. అల్లు అర్జున్ గారు అంటే నాకు ప్రాణం. నిన్న 12 గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు. చర్ల జైలు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం, పంచ ప్రాణాలు. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకుంటే అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో. నింద వేయటము, అరెస్ట్ చేయటము అనేది అమానుషం, నీచం, నికృష్టం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు